పల్లె పిలుపు చెలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ నుంచి వేరు చేసి దేవాదాయ శాఖకు అప్పగించడం అనేది చాలా శుభ పరిణామము. అయితే ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ మరియు సభ్యులకు రాజ్యాంగబద్ధత అనేది కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి 5 సంవత్సరంలోకి ఒకసారి వీటికి కూడా ఎలక్షన్లు నిర్వహించి సభ్యులుగా ఉన్నటువంటి బ్రాహ్మణ ఓటింగ్తో చైర్మన్ మరియు సభ్యులను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అయితే దానికి కూడా ఇంతవరకు రాష్ట్రంలో ఎలక్షన్ నిర్వహించినటువంటి పరిస్థితి. సభ్యులనైతే చేర్చుకున్నారు, కానీ డబ్బులు కట్టించుకుని ఆ సభ్యులకు ఎలాంటి ప్రయోజనాలు కూడా కలగడం లేదు. అందువల్ల రాష్ట్రంలో మొత్తము వాటికి కూడా సభ్యులకు చైర్మన్లకు ఎలక్షన్లు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రెండిటికి రాజ్యాంగబద్ధత కల్పించి బ్రాహ్మణ సభ్యులకు మేలు కలిగే విధంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. వీటిని సద్వినియోగపరుచుకుంటారని బ్రాహ్మణులు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఇతర పద్ధతుల ప్రకారంగా దీన్ని కూడా నిర్వహించాల్సినటువంటి బాధ్యత